ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. నిర్గమాకాండము 11వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశములో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మోషేతో చెప్పినటువంటి మాట అది దేవుని మాట కాబట్టి తూచ తప్పకుండా జరుగుతుంది. ముందే చెప్పాడు, ఇదిగో నేను ఎక్కువ మహత్కార్యాలు చేస్తాను. ఆ మహత్కార్యాలు జరగాలి అంటే ఫరో రాజు మీ మాట వినడు కదా, వినకపోతేనే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈజిప్ట్ కంట్రీని ఎవరు పరిపాలించినా సరే వాళ్ళ పేరు ఫరో అని పిలిచేవారు. ఫరో 1, ఫరో 2, ఫరో 3 అట్లా అన్నమాట. ఇక్కడ పరిశీలన చేస్తే మోషే ముందు నుంచి అన్నాడు, నేను నత్తిగా వాడను, నేను మాట్లాడలేను, నేను నీ పేరట వెళ్ళడం ఏంటి, నీ ప్రజలను విడిపించడం ఏంటి అన్న వ్యక్తే మోషే. కానీ దేవుడేం కోరుకుంటున్నాడు? నా ప్రజలకు విడుదల కలగాలి, నా ప్రజల బంధకాల నుంచి బయటికి రావాలి. బయటికి రావాలి అంటే పని జరగాలి. పని జరగాలంటే నాయకుడిగా మోషే నిలబెట్టాడు. నేను అత్తివాడని అంటాడు. నీ సోదరుడు ఉన్నాడు, నీ అన్నయ్య ఉన్నాడు, ఆయన నీకు బదులుగా మాట్లాడతాడు. నేను చెప్పినట్టు నువ్వు చేయి అంతే. ఇదేదో యాక్టివిటీ అందామా, లేకపోతే అప్పగించబడిన పని, రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ అందామా? ప్రభు వాళ్ళు పంపరు అంటే నా మహత్కార్యాలు ఇంకెక్కువ చేస్తా. ఫరో హృదయము కఠినమైపోతుంది. దేవుని మాటలు ఇంకా విస్తారంగా చెప్తున్నాడు. మాట విననప్పుడల్లా దేవుడు మహత్కార్యాలు ఎక్కువ చేస్తూ ఉంటాడు. కొంతమంది చూడండి, దేవుడి కార్యాలు చాలా చూస్తారు, చాలా అనుభవిస్తారు, కానీ మనసు కఠినం చేసుకుంటూ ఉంటారు. అన్ని అనుభవిస్తారు, కృతజ్ఞత లేనివారిగా జీవిస్తూ ఉంటారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి, దుఃఖకరం కదా. ఫరో అన్ని పనులు చేయించుకుంటాడు, అన్ని అద్భుతాలు చూస్తున్నాడు, అన్ని మహత్కార్యాలు చూస్తున్నాడు. నేను పంపను ప్రజల్ని, మీ వాళ్ళు నేను పంపను అంటాడు. అంటే ఫరో హృదయం కఠినమైపోతుంది. ఆ వచనాన్ని సరిగా మనం అర్థం చేసుకుంటే, నా మహత్కార్యములు విస్తారమైనట్లు ఫరో మీ మాట వినడు. దేవుని కార్యాలు అధికమవుతాయి. ఇప్పుడు నీ జీవితంలో జరిగిన కొంచెమేనేమో, ఇంకా అధికమైన కార్యాలు దేవుడు చేస్తాడు. మహత్కార్యములు చేస్తాడు, గొప్ప కార్యాలు. అంటే మన లైఫ్లో కనని వినని ఎరుగని కార్యాలు చూస్తాం మనం. ఈ లోకనాథుడు అపవాది మాట వినడండి, మాట చెవిని పెడతాడు. వాడు లోకనాథుడుగా ఉంటాడు. సర్వలోకనాథుడు ప్రభువు, ఆయన మాట మనం వినాలి. ఇక్కడ ఫరో మాట వినట్లేదు. దేవుడు మళ్ళీ ఎక్కువ అద్భుతాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు. సముద్రంలో నీళ్ళంతా బ్లడ్ అయిపోవడం, రక్తం అయిపోవటం, పీనుగులుగా మారిపోవటం, ఎన్ని రకాల అద్భుతాలు ఉన్నాయో బైబిల్లో, మహత్కార్యాలు. నీ జీవితంలో మాట వింటున్నావా? దేవుని మాటకు విలువిస్తున్నావా? దైవజనుడు ఎందుకు చెప్పాడో అర్థం చేసుకుంటున్నావా? దిద్దుకుంటే బాగుపడతామండి, సరి చేసుకుంటే సంతోషిస్తామండి. ఎన్నో మహత్కార్యములు దేవుడు ఇంకా పెంచాడు, అద్భుతాలు పెంచాడు. కఠినం చేసుకోవద్దు. ఇంకా ఈ రోజుల్లో చాలామంది ఫరోలాగానే ఉన్నారు. ఎన్ని చూసినా, ఎన్ని అద్భుతాలు చేసినా సరే హృదయాన్ని ఇవ్వట్లేదు, పాపాన్ని బయటికి పంపట్లేదు. ఎస్, నీకు విడుదల ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. ఆయన విమోచకుడు, విడిపించువాడు, నాయకుడు. నత్తిలు అన్నీ మాట మాంజ్యం, నోటి మాంజ్యం ఉన్నటువంటి మోషేనే దేవుడు గొప్ప నాయకుడిగా వాడుకున్నాడు. మాట వింటావా? ఎన్నో మహత్కార్యాలు చేస్తాడు. ఫరోకు బుద్ధి చెప్పాడు. ఎస్, అపవాది ఎప్పటికైనా అంతం కావాల్సిందే. ఆయన పిల్లలు మాత్రం ఎప్పుడు ఆనందంగా దేవుని ఆరాధించాల్సిందే. మాటలు, మహత్కార్యములు, దేవుని మాటలు నీ దగ్గర ఉన్నాయి. దేవుడి మహత్కార్యములు రెడీగా ఉన్నాయి నీ పట్ల చేయటానికి. నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వు. ప్రభువా నన్ను విడిపించు అని అడుగు, దేవుడు విడుదలిస్తాడు. ప్రభువా నన్ను నడిపించు అని అడుగు, చేయి పట్టుకుని నడిపిస్తాడు ఆయన.
దేవుని నాయకత్వంలో నమ్మకంగా మునుముందుకు కొనసాగిపోదుముగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. దయగలిగిన తండ్రి, వందనములు. మహోన్నతుడానికి స్తోత్రాలు నాయన. ఎంత గొప్ప దేవుడవు. ఫరో మనస్సు కఠినపరిచావు. మోషే సహనాన్ని పరీక్షించావు. తండ్రి, మీరు వాడుకున్నారు, మీరు మహింపరచబడ్డారు. నీ నామ ఘనత కొరకు ఎన్నో మహత్కార్యములు చేశావు తండ్రి. మా జీవితాల్లో కూడా చేశావు. మీకు రుణస్థులము దేవా. మీ మాటలు సుమధురములు. మీ మాటలు మేము రిసీవ్ చేసుకోవాలి తండ్రి. మాట మాంద్యము గలవాడి చేత ఎన్నో అద్భుతమైనటువంటి సుభాషితాలు పలికింపచేశావు తండ్రి. నీకే మహిమ చెల్లిస్తూ, నీ మహత్కార్యములకు సదా మేము తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు అయిన క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అనడాలి. మే గాడ్ బ్లెస్ యూ.